వేసవిలో వడదెబ్బ బారిన పడకుండా ఉండాలంటే ఈ వీలైనంత వరకు ఈ ఆహారాలకు దూరంగా ఉండండి. వేసవి కాలంలో తీవ్రమైన ఎండ కారణంగా డీహైడ్రేషన్ బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వేడి గాలులు వీచడం ఆరోగ్యానికి మరింత ప్రమాదకరం. వడదెబ్బను నివారించడానికి శీతలీకరణ ప్రభావాన్ని కలిగి ఉన్న నీరు అధికంగా ఉండే ఆహారాన్ని తినే ఆహారంలో చేర్చుకోవాలి. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ వడదెబ్బ బారిన పడే ప్రమాదం ఉంది కనుక తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఆహారంపై అత్యధికంగా శ్రద్ధ చూపడం అవసరం. అందుకే వేసవిలో ఆరోగ్యంగా ఉండడానికి ప్రజలు కీరదోసకాయ, ఉల్లిపాయ, పుచ్చకాయ, తాటి ముంజలు వంటి వాటిని ఎక్కువగా తింటారు. అయితే కొన్ని ఆహారాలను ఇష్టమంటూ తినడం వల్ల శరీరంలో నీటి కొరత ఏర్పడుతుంది. డీహైడ్రేషన్ బారిన పడవచ్చు. అంతేకాదు హీట్ స్ట్రోక్ ప్రమాదం పెరుగుతుంది. వడదెబ్బ తగిలినప్పుడు వేగంగా శ్వాస తీసుకోవడం, విశ్రాంతి లేకపోవడం, శరీర ఉష్ణోగ్రత పెరగడం, వాంతులు, వికారం, విరేచనాలు, తల తిరగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. వీటిని విస్మరించకూడదు. వడదెబ్బను నివారించడానికి వీలైనంత తక్కువగా ఎండలో బయటకు వెళ్లడం, సరైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. కనుక శరీరాన్ని డీహైడ్రేట్ బారిన పడేలా చేసే ఆహారాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. వీలైనంత వరకు వీటికి దూరంగా ఉండండి. వేసవి కాలంలో ప్రజలు శీతల పానీయాలను ఎక్కువగా ఇష్టంగా తాగిస్తారు. ఎందుకంటే ఇవి శరీరానికి తక్షణ ఉపశమనాన్ని అందిస్తాయి. వేసవిలో ప్రతిరోజు శీతల పానీయాలు తాగడానికి ఇష్టపడే వారిలో మీరు కూడా ఉంటే వెంటనే ఈ అలవాటుకు స్వస్తి చెప్పండి. ఎందుకంటే శరీరం హైడ్రేటెడ్ గా మారడానికి బదులుగా డీహైడ్రేషన్ బారిన పడి వడదెబ్బ తగిలే ప్రమాదం పెరుగుతుంది. ఉష్ణోగ్రత ఎంత పెరిగినా టీ, కాఫీని అలవాటుని వదులుకోలేమని టీ, కాఫీ ప్రియులు తరచుగా చెబుతుంటారు. టీ, కాఫీలలో కెఫెన్ ఉంటుంది. ఇది తాగడం వలన శరీరం డీహైడ్రేట్ బారిన పడుతుంది. కనుక వేసవిలో టీ, కాఫీని చాలా పరిమిత పరిణామంలో తీసుకోవాలి. ఏ సీజన్ లోనైనా సరే ఆరోగ్యంగా ఉండడానికి ఉప్పు తక్కువగా తినడం మంచిది. అయితే వేసవిలో ఈ ఉప్పు ఉన్న ఆహారాన్ని వీలైనంత వరకు తగ్గించి తినాలి. ముఖ్యంగా చిప్స్, నమ్కిన్ వంటి ప్యాక్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండాలి. వీటిల్లో ఉప్పు చాలా ఎక్కువగా ఉంటుంది. దీని కారణంగా శరీరం నిర్జలీకరణానికి గురవుతుంది. కనుక శరీరంలోకి తక్కువ మొత్తంలో సోడియం ప్రవేశించేలా చూసుకోవాలి. వేసవిలో డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ కు దూరంగా ఉండాలి. ఈ ఆహారాలు జీర్ణం కావడానికి కష్టంగా ఉంటాయి. దీని కారణంగా కడుపులో భారమైన భావన ఉంటుంది. నిర్జలీకరణం కూడా సంభవించవచ్చు. నిజానికి వేయించిన ఆహారం జీర్ణం చేసుకోవడానికి శరీరానికి చాలా నీరు అవసరం. వేసవిలో తినే ఆహారంలో ఊరగాయలు, కొవ్వు, కారంగా ఉండే ఆహారాలు, నాన్ వెజ్, మసాలా, పాపడ్ మొదలైన వాటిని తక్కువగా చేర్చుకోవాలి. వీటిని తిన్న తర్వాత డీహైడ్రేషన్ కు గురవుతారు. ఈ ఆహారాలు తిన్న తర్వాత మీకు మళ్ళీ దాహం వేస్తుంది. ఇది నిర్జలీకరణానికి సంకేతం. వేసవిలో వడదెబ్బను నివారించడానికి కీరదోసకాయ, పుచ్చకాయ లాంటి వాటిని ఎక్కువగా తీసుకోవాలి. తినే భోజనంలో సలాడ్లు ఎక్కువగా తీసుకోవాలి. పచ్చిమిర్చి, పచ్చి ఉల్లిపాయలు కూడా రోజు తినాలి. దీంతో పాటు శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచడానికి మజ్జిగ, కొబ్బరి నీళ్లు, నిమ్మరసం, పుదీనా రసం, సోప్ వంటి ఆహార పానీయాలను భాగంగా చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఎటువంటి అప్డేట్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి.